మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించారు. ఈ నెల 9న దీన్ని సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. 9వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా వారం రోజుల పాటు ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్ లేకుండా ప్రయాణించారు. కానీ ఈ మొన్నటి నుంచి ఏదైతే శుక్రవారం నుంచి ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ చూపించాలని ఒకవైపు ఎండి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఎవరైతే బస్సులో ప్రయాణిస్తారో వాళ్ళు ప్రభుత్వానికి లెక్కలు చూపెట్టాలి, ఎంతమంది ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా అందరికీ జీరో టికెట్ ఇష్యూ జారీ చేయాలని చెప్పారు. సో అందరికీ కూడా జీరో టికెట్ ఎవరైతే తెలంగాణకు చెందిన మహిళలు ఉంటారో వారికి ఖచ్చితంగా ఏ స్టాప్లో వెతికారు, ఏ స్టాప్లో దిగుతారు, ఇవన్నీ మెన్షన్ చేసే విధంగా జీరో టికెట్ ఇష్యూని ఇస్తున్నారు. మెయిన్గా మెట్రో, పల్లె వెలుగు ఈ బస్సులో ఈ సౌకర్యం అనేది ఉన్నది. సో ఇంకోటి నిన్న వచ్చిన ఆదేశాలు ఏమిటంటే ఎవరైతే కేవలం ఉచితంగా దొరుకుతుంది కానీ ఎవరైనా జీరో టికెట్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి పట్ల 500 రూపాయలు ఫైన్ వేస్తామని కూడా ఇప్పటికీ ఎండి సజ్జనార్ కూడా చెప్పారు. సో ప్రస్తుతం దీని పట్ల మహిళల పట్ల ఎలాంటి స్పందన వస్తుంది? మనతో పాటు ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీకు ఎలాంటి రూల్స్ వచ్చాయి? మాకైతే జీరో టికెట్ ఇష్యూ చేసామని వచ్చింది మేడం. దాంతో వాళ్ళకు ఐడి ప్రూఫ్ చూసేసి జీరో టికెట్ మాత్రం ఇస్తున్నాం. ఒకవేళ ఏమేమి ఐడి ప్రూఫ్స్ చూస్తున్నారు? స్థానికంగా ఉన్న ఐడి ప్రూఫ్ చూస్తున్నాం మేడం. ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏదన్నా ఐడి ప్రూఫ్ చూసి జీరో టికెట్స్ ఇస్తున్నాం. ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ మొత్తం అన్నిట్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది. ఇప్పుడు ఆ విషయం మాకు తెలియదు మేడం, అప్డేట్ అయినా కాలేదండి. మాకైతే జీరో టికెట్ ఇష్యూ చేయమని చెప్తారు కాబట్టి జీరో టికెట్ ఇష్యూ చేస్తున్నాం. ఫ్రైడే నుంచి చేస్తున్నారా జీరో టికెట్ ఇష్యూ? ఫ్రైడే నుంచి చేస్తున్నాం. ఇన్ కేసు ఎవరైనా జీరో టికెట్ తీసుకోకపోతే తీసుకోవాలి మేడం, ఇక టికెట్ తీసుకోవాలి. అలాంటిది అయితే ఏం రాలేదు మేడం ప్రస్తుతానికి. అయితే వచ్చినప్పుడు బాగుంది మేడం, ప్యాసింజర్ నుంచి మంచిగా ఉంది. మహాలక్ష్మి మొత్తం బాగానే నడుస్తుంది, బాగానే ఎక్కుతారు ప్యాసింజర్. మంచి రోజు పెరుగుతుంది మేడం మైలేజ్. ఇంతకుముందు మీకు టార్గెట్స్ ఉండదు, ఎండ్ ఆఫ్ ది డేలో ఇంత చూపెట్టాలని. సో ఇప్పుడు మీకు ఆదాయం తగ్గుద్ది. ఇప్పుడు టార్గెట్స్ ఏమైనా తగ్గించారా? అలా టార్గెట్ ఇక ఫిక్స్ కాలేదు మేడం, ఇంకా అవుతుందేమో. కానీ మా టార్గెట్ అయితే తగ్గింది మేడం. ఎందుకంటే లేడీస్ ప్యాసింజర్ టికెట్ తీసుకోరు కదా, అందువల్ల అమౌంట్ అయితే తక్కువ వస్తుంది. సో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ కాకముందు ఎంతమంది ప్రయాణించేవారు మహిళలు, ఇప్పుడు ఎంతమంది ప్రయాణిస్తున్నారు? అంటే మీరు ఓవరాల్గా 15% అయితే పెరిగిరు మేడం. ఇక 15 అయితే పెరిగిరు లేడీస్. సో మొత్తానికి ఈ విధంగా ఎప్పుడైతే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారో మహిళల పర్సంటేజ్ పెరిగింది. ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే జీరో టికెట్ ఇష్యూ కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఆర్టీసీ ఎవరైతే వాళ్ళు ప్రయాణిస్తారో వాళ్ళ డబ్బులు నేరుగా ప్రభుత్వం జారీ చేస్తున్నది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఐడి ప్రూఫ్ని కూడా చూపించి వాళ్ళు జీరో టికెట్ని అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు జీరో టికెట్ కొండాపూర్ టు వర్కింగ్ ఉమెన్స్ హాస్పిటల్. సో ఈ విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం అమౌంట్ చూసుకున్నట్లయితే మొత్తం జీరో. సో ఈ జీరో అనేది మన చివరిగా ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు మొత్తం ఎంత పడుతుంది దానికి అనేది దీన్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు బస్సులో ప్రయాణించే ఒక్కరు ఖచ్చితంగా ఐడి ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చి జీరో టికెట్ తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తుంది. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము బల్కంపేట వెళ్తున్నామండి. జూబ్లీస్ దగ్గర దిగేసి మళ్ళీ 10H పట్టుకుంటే లేకపోతే ఆటో అని బుక్ చేసుకొని వెళ్దామని వెళ్తున్నాం. ఫస్ట్ టైం ప్రయాణిస్తున్నారా? ఇప్పుడు లేదు, 3 days అవుతుంది చేయబట్టి జర్నీ. అంటే 3 days నుంచి చెక్ చేస్తున్నారా? చెక్ చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఏమంటున్నారు? లేవంటే అంటే రేపటి నుంచి అన్న కంపల్సరీ తీసుకొని రావాలి అని చెప్తున్నారు. సో ఫ్రీ బస్ అని టెంపుల్స్కి వెళ్తున్నారా? టెంపుల్స్ కానీ ఈరోజు టెంపుల్స్కి వెళ్తున్నాం, కానీ నిన్న మొన్న ఫంక్షన్స్ ఉండే తెలిసిన వాళ్ళ దగ్గర ఫంక్షన్స్కి వెళ్ళినాము. సో మంచి స్కీమ్ అంటారా ఇది? పర్లేదండి, మంచి స్కీమే. కానీ ఒక్కొక్కరు కండక్టర్స్ బస్సు మొబైల్ ఆపకుంటే ఫాస్ట్గా వచ్చి బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుతున్నా కానీ ఫ్రీ అని ఎటు నుంచి అంటే అటు నుండి ఎక్కేస్తున్నారు మీరు అని అంటున్నారు. అది అందరికీ ఉపయోగపడుతుంది అంటారు ఇది. సో మొత్తానికి మనం చూసుకోవచ్చు. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము అంటే అది సికింద్రాబాద్ వెళ్ళాలి, కానీ 110 రావట్లేదు కదా. మీరు ఆధార్ కార్డు అడుగుతున్నారా ప్రతి కండక్టర్? అడుగుతున్నారు. ఎప్పటి నుంచి అడుగుతున్నారు?
అంటే ఒక 3-5 డేస్ నుంచి వెళ్తే మాకు ఓన్ స్కూటీ ఉంది, స్కూటీలోనే డ్రైవ్ చేస్తాము. కానీ ఇట్లా లాంగ్ వెళ్ళాలంటే మేము బస్సులో వెళ్తున్నాము. లేదంటే ఏమైనా అంటున్నారా, లేదంటే టికెట్ తీసుకోవాలంటున్నారా? రేపటి నుంచి అట్లా తీసుకోమంటారు కానీ ఇది పెట్టి వేస్ట్ అనిపిస్తుంది. అంటే ఇది దేనికి ఉపయోగపడదు. ఎందుకంటే అవసరం ఉన్నా ఎక్కుతారు, అవసరం లేకపోయినా ఎక్కుతారు. ఇంకా ఇప్పుడు దీనిపైన నష్టం ఏదైతే ఉంటుంది కదా అది మన పైన వేస్తారు కదా, అట్లా ఇది వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. కానీ ఇంకోవైపు బస్సులు అంటే హైయర్ క్లాస్ వాళ్ళు ఎక్కరు, కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు ఎక్కుతారు, ఉపయోగకరంగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు కదా. ఎక్కుతారు కానీ ఇప్పుడు లో క్లాస్ వాళ్ళు ఎట్లా ఉంటారు, రఫ్ అండ్ ఆఫ్ ఉంటారు. హై క్లాస్ వాళ్ళు ఎక్కినారనుకో చాలా గొడవలుగా అవుతాయి, అలా హ్యాండిల్ చేయలేరు. అట్లా ఇబ్బంది నాకైతే మంచిగా అనిపిస్తలేదు. దీనికంటే ఇంకేమైనా జాబ్స్, ఇంకా మిషన్ కుట్టేది ఏమన్నా అట్లాంటివి ఏమన్నా ఇచ్చింటే లేడీస్కి బెటర్ అనిపిస్తుంది. కానీ ఇది వేస్ట్ అనిపిస్తుంది. ఏంటంటే తిరగడమే కదా, ఇది ఏమో ₹1 వచ్చేది కాదు, తినేది కాదు, ఇంట్లో ఒక వస్తువు వస్తుంది అని కాదు, తిరగడం ఉట్టి తిరగనికే. దీనివల్ల ఆటో నడిపేటోళ్ళు అయినా ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. ఒకరిని సఫర్ చేయకుండా ఒకరు సేవ్ చేయాలంటే అది బెటర్. కానీ అట్లా చేయొద్దు కదా, ఒకరు సఫర్ అవుతున్నారంటే ఇది వేస్టే. అట్లా నాకు అనిపిస్తుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు? మేము జూబ్లీస్ చెక్ పోస్ట్. ఈ చెక్ చేస్తున్నారా జీరో టికెట్? అవును, ఏమేమి మెన్షన్ చేస్తున్నారు? జర్నీ మెన్షన్ చేస్తే 0 పాయింట్స్ అని ఇస్తున్నారు. అది గవర్నమెంట్ పే చేసుకుంటారంట. మంచిగా అనిపిస్తుందా? కొంచెం మంచిగానే అనిపిస్తుంది కానీ ఫుల్ టికెట్ ఇట్లా ఫ్రీ కాకుండా కొంచెం ఆఫ్ టికెట్ పెడితే బాగుంటుంది. ఆటో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కదా. అంటే అలాగే కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తారు కదా, అందుకని ఇక్కడ అక్కడ మంచి రెస్పాండ్ వచ్చిందని ఇక్కడ చేసామనుకుంటున్నారు కదా. మేబీ వాళ్ళు ఆలోచించి కూడా బెటరే. బాగుందంటారా? అందరికీ ఉపయోగపడుతుందా? బాగుంది. సో మొత్తానికి ప్రతి ఒక్కరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ వినిపిస్తున్నారు. కొంతమంది సో చెప్పండి. ముసలికి వాళ్ళకి ఇచ్చినంత మాత్రం దేశానికి ఏం లాభం చెప్పండి? ప్రజలకు కానీ పేదోడికైనా కానీ ₹1 లాభం ఉందేమో చెప్పండి? రేపటి కాలానికి మళ్ళీ ఇప్పుడు చూడు సీనియర్లు మేము దీనికి ఇస్తున్నారు మెయిన్గా మీరు ఇబ్బంది పడుతున్నారు జెంట్స్. ఈ ఇబ్బంది అంటుండవా తల్లి, అంతా లేడీసే మొత్తం పెట్టేది కూర్చొని ఇది మమ్మల్ని ఎక్కడానికి కూడా లేకుండా పోతుంది. ఇంతకుముందు ఏ విధంగా ఉండదు, ఇప్పుడు ఎట్లుంటుంది? ఇంతకుముందు బాగా ఫ్రీగా కూర్చుంటున్నాం, చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది ఫ్రీ పెట్టిన కాడించి ఎక్కాలంటే ఏడుపు వస్తుంది. సాయంత్రం పూట, ఉదయం పూట ఎందుకు ఈ బాధ అనిపిస్తుంది? ఇంకా మనం ఆటోలో పోవాలంటే శక్తి లేదు, పింఛన్ డబ్బులతో బతికే వాళ్ళం. కానీ ప్రభుత్వం ఇది ఉపయోగకరంగా ఉంటుంది అందరికని చెప్తుంది కదా. ఈ మాట ఇది దేనికి ఉపయోగం చెప్పు? దేనివల్ల ఆడవాళ్ళు డ్యూటీలకు పోయే వాళ్ళు కూర్చోండి. ఇప్పుడు చూడు ఒక్కొక్కరు 10 మాట బస్సుల్లో తిరుగుతున్నారు. అంతే, వాళ్ళు వేస్తే కదా. ఇప్పుడు డ్యూటీ టైం అయిపోతుంది, షాపింగ్కి పోతున్నారు, ఆడించి చుట్టాలు వెళ్ళకపోతున్నారు, ఇట్లా తిరుగుతాడు బట్టి సీట్లు. ఫస్ట్ లో కొత్త పెట్టినప్పుడు ఎక్కువగా మంది వస్తుంటారు, ఎక్కుతుంటారు, తర్వాత నార్మల్ సిచ్యువేషన్కి వస్తుంది కదా. అలా ఇట్లా వచ్చినట్టు ఇది ఫ్రీ అనేటప్పటికి అందరూ రోజుకు 10 మాట తిరుగుతున్నారు. ఏం డబ్బులు లేదు కదా వాళ్ళకు, అందువల్ల తిరుగుతుంది. అదే మొగోళ్ళు తిరుగుతుండని చెప్పు. ఒక బస్సులో కనీసం ఒక 50 మంది మొగోళ్ళని చూపించు, వద్దు 25 మందిని చూపించు, లేరు. వేస్ట్ ఇది. ఇది ఎవరూ పెట్టరు. ఇది ఆయన కాక పెట్టిన కర్ణాటకలో కూడా పెట్టారు కదా. ఎవడమ్మా ఏం పెట్టిండ్రో కానీ కర్ణాటకలో తెలుసు. ఇది మాత్రం వేస్ట్. ఇది వరకు బియ్యం పెట్టిండ్రు, మద్య నిషేధం అన్నాడు. మద్య నిషేధం చేయమని మొగోళ్ళను, అది చాలు దేశానికి ఉపయోగం. అది చేయలేడు. ఇది చాలా వేస్ట్ అండి పెట్టడము. ఆయన వేరే పథకాలు ఏవైతే చెప్పినాడు కదా అవి ఫస్ట్ అమలులోకి తీసుకొస్తే బెటర్. కానీ ఇవి వేస్ట్వి తీసుకొచ్చాడు ఆయన. ఏంటంటే ఇవి ఆయన ఇంట్లో నుంచి ఇప్పుడు ఎంత లాస్ అవుతుంది, తన ఇంట్లో నుంచి తీసైతే డబ్బులు ఇయ్యడు, మన పైనే పెడతాడు కదా. అలాంటివి ఇలాంటివి వేస్ట్ బయటికి తీసుకొచ్చాడు. కానీ ఏవైతే ఇంపార్టెంట్ ఇప్పుడు అదే మ్యారేజ్ అయిన వాళ్ళకి పింఛన్ అదే 2500 అవి ఇచ్చేది ఒకటి, మళ్ళీ ఒంటరి మహిళకి ఒకటి పింఛన్లు, ఇండ్ల గురించి పింఛన్లు, ఈ ఇండ్ల గురించి లోన్ అప్లై చేసుకోవాలి. అలాంటివి తొందర పెట్టమని చెప్పాలి. కానీ ఇలాంటి ఊక తిరగడము అతనికి ఏం మీన పడట్లేదు కాబట్టి
ఇలా పెడుతున్నాడు కానీ ఈ 100 రోజులలో కంప్లీట్ చేస్తా అన్నాడు కదా, చేయకపోతే ఉంటుంది ఆయనదైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయినాక మనం ఏ బస్సులు చూసినా కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది, జెంట్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. అదే అనవసరంగా పెట్టాడు. ఎందుకు పెట్టాడు అసలుకి? ఇప్పుడు ఎంత లాస్ ఇది. బస్సుల విషయమైన అది ఇదేంది కోటరు, అది ఏదో షాపులు అంటారు కదా, బీర్ షాపులు, దానిలో ఫస్ట్ బస్సుల విషయంలో చాలా లాస్ అవుతున్నారు. ఆ లాస్ అది ఎంత లాస్ అయినా మన పైన వేస్తారు. తన ఇంట్లో నుంచి అయితే ₹1 డబ్బులు అయితే తెచ్చియాడు కదా, ఇది పెట్టి వేస్ట్ అనిపిస్తుంది నాకైతే, చాలా వేస్ట్. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మాదాపూర్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫ్రీగా బస్సులో? మంచిగానే ఉంది. ఆధార్ కార్డు తీసుకొచ్చారా? తీసుకొచ్చి అడుగుతున్నారా వీళ్ళు ఆధార్ కార్డు? అడుగుతున్నారు. మంచిగా ఉంది ఇది పథకం, ఉపయోగపడుతుంది. మంచిగా ఉంది మేడం. మీరు చెప్పండి ఏ విధంగా ఉంది ఇది? మంచిగా ఉంది మేడం. మంచిగా ఉందా? ఖచ్చితంగా ఆధార్ కార్డు చూస్తున్నారా? ఆధార్ కార్డు చూస్తున్నారు, ఇంకేమేమి కార్డు చూస్తున్నారు? ఆధార్ కార్డు, ఓటర్ కార్డు చూస్తున్నారు. మేము అవే తెస్తున్నాం, అవే చూస్తున్నారు. సో మంచిగా ఉందంటారా ఇది? మంచిగా ఉందంటే సగం ఛార్జ్ పెట్టుకుంటే బాగుంటుంది. పూలు పెట్టేది మొత్తం తగ్గించేసరికి మస్తు టైట్ అయిపోతుంది. అందరు ఎక్కేసరికి సీట్లు ఉండట్లేవు, ఏమి ఉండట్లేవు కదా, చాలా ఇబ్బందిగా ఉంది, ఇబ్బంది అవుతుంది. కానీ చాలా మందికి ఉపయోగపడుతుంది. రోజు మాలాంటి డ్యూటీలకి ఉపయోగపడుతుంది. కానీ బస్సులు చాలా లేటుగా వస్తున్నాయి కదా, ఫ్రీ బస్సులు అయ్యేవాటికి కదా, చాలా టైం ఎక్కువ పడుతుంది. ఛార్జ్ ఇచ్చినప్పుడు తొందరగా వెళ్ళిపోయే వాళ్ళం ఇంటికి, లేట్ అవుతుంది. మొత్తానికి ఈ విధంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. సో చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారా? చార్మినార్. తెలుసా నీకు దీని గురించి? బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని టికెట్ తీసుకున్నావా? ఎంత ఇచ్చినావు డబ్బులు? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆధార్ కార్డ్. ఆధార్ కార్డు ఇచ్చినావా? ఏమన్నారు? ఆధార్ కార్డు ఇచ్చి టికెట్ ఇచ్చిందా? ఇచ్చిండు. సో ఇంతకుముందు డబ్బులు కట్టడానికి ఇప్పుడు కట్టలే కదా, మంచిగా ఉందా? మొత్తానికి ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేసిన చెప్పన్నమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మాదాపూర్ పెట్రోల్ బంక్. అవునా? ఇప్పుడు 0 టికెట్స్ ఇస్తున్నారు, ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయడానికైనా వెళ్ళొచ్చు. ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? మంచిగానే అనిపిస్తుంది, కానీ అందరికి పెట్టేది ఉండే, పొల్యూషన్ తగ్గుతుండే కదా, జెంట్స్ కూడా పెడితే ఈ వెహికల్స్ ఇవన్నీ తక్కువ. మహిళలు పెట్టడం వరకే చాలా, బస్సులో గ్యాప్ కూడా ఉండట్లేదు, మస్తు క్రౌడ్ ఉంటుంది. ఇంకా జెంట్స్ పెడితే ఏ విధంగా ఉంటుంది? పొల్యూషన్ తగ్గుతుండే కదా, ఈ బండ్లు అన్నీ రాకుండా పొల్యూషన్ తగ్గుతుండే, మంచిగా ఉంటుండే. జెంట్స్ కూడా మంచిగా ఉండేది. కానీ చాలా మంది మహిళలు దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారా? కావాలని తిరుగుతున్నారా? ఇవేమైనా ఉన్నాయా? ఏమో ఫస్ట్ టైం నేనైతే ఈరోజు. మీరు ఎప్పుడు వెళ్తున్నారు? నేను ఇక్కడ మా మామ వాళ్ళ ఇంట్లో పూజ ఉంది, అందుకోసం అని వెళ్తున్నాను. చాలా ఖర్చు అయ్యేది. మా ఊరు వెళ్ళాలంటే ఏకంగా ఒకరికి 500 అట్లా అవుతుండే. ఇప్పుడైతే ఫ్రీగా మా చిన్నమ్మ వాళ్ళు వచ్చిండ్రు, ఫ్రీ టికెట్ కాబట్టి. మా చిన్నమ్మ చెల్లెలు వాళ్ళందరూ ఫ్రీ టికెట్ కాబట్టి ఊరు నుంచి వచ్చిండ్రు మా కోసం. సో ఓవరాల్గా మనం చూసుకోవచ్చు, ఏదైతే టికెట్ విషయానికి మనం వస్తున్నట్లయితే ఖచ్చితంగా అందులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అని మెన్షన్ చేస్తున్నారు. ఇంకోవైపు వచ్చిన ప్రతి ఒక్క మహిళలకి ఆధార్ కార్డు లేదా ఏదైనా ఐడి ప్రూఫ్ లైక్ ఓటర్ కార్డు ఏమైనా ఉందా అని చూశాకనే ఏదైతే టికెట్ 0 టికెట్ ఉంటుందో అది ఇష్యూ చేస్తున్నారు. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు టికెట్ తీసుకోవాల్సిందే. ఇన్ కేస్ వాళ్ళు టికెట్ కూడా తీసుకోకపోతే 500 ఫైన్ వేస్తామని ఒకవైపు ఇక్కడున్న ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, ఎండి సజ్జనాల నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. దీంతో ఎవరైతే కండక్టర్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు కొంచెం స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ 0 టికెట్ వల్ల రోజు ఎంతమంది ప్రయాణిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బులు వేయాలి, దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి 0 టికెట్ తీసుకొచ్చాం. ఈ 0 టికెట్ ద్వారా పని సులభంగా అవుతుందని ఒకవైపు చెప్తున్నారు. సో మొత్తం మీద దీనిపైన డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ వినిపిస్తున్న. ఒకవైపు జెంట్స్ బాగా ఇబ్బంది అవుతుంది, కానీ కొంతమంది మహిళలు మిస్యూజ్ చేసుకుంటున్నారు. దీన్ని 50-50 ఛార్జెస్ పెడితే చాలా ఉపయోగకరంగా ఉండేది. ఫ్రీగా పెట్టడం వల్ల ఎక్కడి పడితే అక్కడికి తిరుగుతున్నారని ఒకవైపు మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ అయితే ఓవరాల్గా మనకు వినిపిస్తున్నాయి. అండ్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నిన్న నుంచి ఎండి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 0 టికెట్ని తీసుకోవాలి, లేకుంటే 500 ఫైన్ విధిస్తామని ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతి బస్సులో కూడా ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ప్రతి ఒక్కరు 0 టికెట్ ఇష్యూ చేస్తూ
ప్రతి ఒక్కరి దగ్గర ఐడి ప్రూఫ్స్ చెక్ చేసిన తర్వాతనే వాళ్ళని జర్నీకి అలౌ చేసిన పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జాగ్రత్త కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.